హలో హలో నేహారిక గారు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇది కమిటీ కుర్రోళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం, కానీ టీజర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడి నుంచి జరుగుద్దని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఇప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమా తోటి నేను వేస్తున్నాను, పిఠాపురం వైపు లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి యూఆర్ రీడింగ్ మై మైండ్. పవన్ కళ్యాణ్ గారిని యూఆర్ రీడింగ్ మై మైండ్. ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించలేండి, ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది, విల్ సీ. రీడింగ్ మైండ్ అన్నారు కదా, ఏదో మైండ్లో ఉండుంటుంది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను. ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు. అంటే చెప్పింది చిన్న స్టోరీ, అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు విన్నప్పుడు, కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు, అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు, 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో. నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాస్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ నరేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ వాస్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇమాజినేషన్, సినిమా ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాస్ 100% ఎస్ స్టార్టింగ్ నుంచే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్క్ ఏ ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో there's no point in it. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం. బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్కీ అనిపించలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అనదర్ ప్రొడ్యూసర్ విత్ మీ. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ ఉంటారు, ఆయన సినిమా కథలో ఆయన పూర్తిగా వినరు, జస్ట్ పాయింట్ నమ్మితే డైరెక్టర్ చేసి అంటారు. బట్ ఈ సినిమా కథ ఆయనకి చెప్పించడానికి అంటే ఆయన రీజన్ ఏంటి? విన్నారా, పూర్తిగా విన్నారా, లేకపోతే పాయింట్ చెప్పారా? అలా ఏం పాయింట్ డిస్కషన్ చేశారు సార్. ఓకే, ఆయన ఆ మూమెంట్లో నాకు చెప్పిన తర్వాత, ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే ఆ కథలో మీరు రిలేట్ చేసుకుంటే మన అంటే మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఆ సినిమాల మీద కసి ఉంటుంది చూడండి. అంటే సినిమా అంటే చొక్కాలు చింపేసుకునే వాళ్ళు అందరం ఓన్ చేసుకుంటాం. మేము అందరం అలాగే చిన్నప్పటి నుంచి చూసాం. సో ఈ సినిమా స్టోరీలో ఆ చొక్కాలు చింపుకునే సీన్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే నిజంగానే మనం ఎగ్జైట్ అయిపోతాం అనమాట, కొన్ని ఇమోషన్స్ అవన్నీ. అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రిటీ మచ్ రిలేటివ్, ఎందుకంటే ఎలక్షన్ మ్యాటర్స్ కూడా కొన్ని కనెక్ట్ చేసి తిను రాసాడు, చాలా న్యాచురల్గా రాసాడు. అంటే ఒక ఊర్లో ఎలక్షన్ అలా జరుగుతుంది, ఇంకేం లేదు. సో ఆ విధంగా చూసుకున్న ఆ పర్టికులర్ టైంలో మనకి జరుగుతున్న అన్ని ఏవైతే మనం చూస్తున్నాం పరిణామాలు, ఎలా అయితే లీడర్స్ ఉంటారు, ఆ పర్టికులర్ కనెక్షన్లో కూడా నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో ఎలక్షన్ ముందు వచ్చింటే బాగున్నాను, కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద హిట్ అవుద్దని మేము అనుకుంటున్నాం.